Friends, hi friends, human excretory system. మీ కాంపిటేటివ్ ఎగ్జామ్ పర్పస్ యాక్చువల్ మొత్తం ఇంగ్లీష్ మీడియం మొత్తం తెలుగు మీడియం కాకుండా మనకు అభ్యర్థుల యొక్క విన్నపం మేరకు తెలుగు ఇంగ్లీష్ రెండు టర్మినాలజీ యూజ్ చేయడం జరుగుతుంది మన కాంపిటేటివ్ ఎగ్జామ్ పర్పస్ మనకు సపరేట్ నీట్ క్లాసెస్ ఇంకో 10 days తర్వాత వరుసగా కంప్లీట్ ఇంగ్లీష్ మీడియంలో వచ్చేస్తాయి. సో హ్యూమన్ ఎక్స్క్రేటరీ సిస్టమ్, హౌ మెనీ మేజర్ పార్ట్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద హ్యూమన్ ఎక్స్క్రేటరీ సిస్టమ్? రైట్. సో మానవ శరీరం యొక్క విసర్జక అవయవం, విసర్జక అసలు విసర్జన అంటే మానవ శరీరంలో జీవక్రియల ఫలితంగా ఏర్పడ్డ వ్యర్థ పదార్థాలను బయటికి తొలగించడానికి ఉపయోగపడే వ్యవస్థ విసర్జక వ్యవస్థ. మానవ విసర్జక వ్యవస్థ యొక్క నిర్మాణాన్ని మనం పరిశీలించి చూసినట్లయితే, వాట్ ఆర్ హ్యూమన్ ఎక్స్క్రీటరీ సిస్టమ్? దేర్ ఆర్ one pair of kidneys are presented in the human body and one pair of vessels and bladder, renal artery and renal vein. What is the size of kidney? 10 సెంటీమీటర్ల పొడవు, 6 సెంటీమీటర్ల వెడల్పు, 4 సెంటీమీటర్ల మందాన్ని కలిగి ఒక జత చిక్కుడు గింజ ఆకారంలో శరీరంలో ఉదర కుహరం కింది భాగంలో అమర్చబడింది. సో మానవ మూత్రపిండం యొక్క భాగాన్ని మనం పరిశీలించి సునిశ్చితంగా చూసినట్లయితే, మూత్రపిండం యొక్క లోపలి భాగంలో రెండు ప్రత్యేకమైన పార్ట్స్, ఒకటి కార్టెక్స్ అండ్ రెండు వెంట్రుల, వల్కలం మరియు దవ్వ. గాఢమైన ఎరుపు రంగులో ఉండే భాగాన్ని వల్కలం అని, మామూలు లేత రంగులో ఉండే భాగాన్ని మనం దవ్వ అని చెప్పేసి పిలుస్తాం. ఈ రెండింటికంటే ముందు మూత్రపిండం యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం పేరు. మూత్రపిండం యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం, what is the functional and structural unit of kidney is called nephron. So nephron, it will come next class also. Here are some parts are there. So మూత్రపిండం యొక్క మధ్యలో రుక్క ధమని రుక్క శిర, రుక్క ధమని మరియు రుక్క శిర. రుక్క ధమని ఆమ్లజని సహిత రక్తాన్ని శరీర భాగాలకు సరఫరా చేసి రుక్క శిర ఆమ్లజని రహిత రక్తాన్ని తీసుకొని వెళ్ళారు. సో ఇది మనకి ఇక్కడ ఎక్స్క్రేషన్ తో సంబంధం లేకుండా సరఫరా చేయడానికి యూజ్ అయ్యే పార్ట్స్. మూత్రపిండం యొక్క లోపలి భాగంలో ఉండే కొన్ని మిలియన్స్ ఆఫ్ మైక్రోస్కోపిక్ సెల్స్ ను మనం నెఫ్రాన్ అని చెప్పేసి అంటాం. నెఫ్రాన్ మూత్రపిండం యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం. సో మానవ విసర్జక వ్యవస్థతో సంబంధం లేని గ్రంథి అని ఇక్కడ మనకు క్వశ్చన్ తెచ్చేస్తారు. మూత్రపిండం పైన అధివృక్క గ్రంథి అనే సపరేట్ గ్లాండ్ ఉంటుంది. ఈ గ్రంథి విసర్జనతో సంబంధం ఉండదు. ఇది ఏం చేస్తుంది సార్ అంటే, అధివృక్క గ్రంథిలోని వల్కలం మరియు దవ్వ రెండు రకాల హార్మోన్లు విడుదల చేస్తాయి. ఒకటి కార్టిసాల్, రెండు ఆల్డోస్టిరాన్. కార్టిసాల్ జీవక్రియలకు, ఆల్డోస్టిరాన్ నీటి యొక్క పునఃశోషణం మరియు ఎడ్రినలిన్ అనే ఉద్వేగమైన హార్మోన్ విడుదల చేయడానికి కూడా ఈ గ్లాండ్స్ మనకి ఉపయోగపడతాయి. ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే చూసినట్లయితే, మూత్రపిండం నుంచి బయలుదేరే సన్నని నాళం వంటి నిర్మాణాన్ని మూత్రనాళాలు అని పిలుస్తాం. ఈ మూత్రనాళాలు 30 సెంటీమీటర్ల పొడవును కలిగి ఉంటాయి. మూత్రనాళం యొక్క పొడవు ఎంత అని చెప్పేసి క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఓకే. సో రెండు మూత్రనాళాలు మూత్రపిండం లోపల, మూత్రపిండం నుంచి బయలుదేరే నాళాలు మూత్రాశయంలోకి చేరుతాయి. ఓకే. ఈ మూత్రాశయం యొక్క గరిష్ట సామర్థ్యం 600 నుంచి 800 ml గరిష్టమైన యూరిన్ నిల్వ చేయడానికి ఉపయోగపడుతుంది, మనకు తెలిసిన విషయం. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే, మూత్రం తయారీలో దశలు ఎన్ని అని, మూత్రం తయారీలో దశల యొక్క వరుస క్రమాన్ని అమర్చండి అంటారు. అంటే మూత్రం తయారీలో దశలు మొత్తం ఎన్ని? 4. ఒకటి వరణాత్మక పునఃశోషణం, నాళికా స్రావం, అధిక గాఢత గల మూత్రం, ఓకే. సో గ్లోమరస్ ఫిల్ట్రేషన్, ట్యూబులర్ అబ్జార్ప్షన్, tubular secretion, formation of urine. There are 4 stages are involved in a urine formation. సో మరి యూరిన్ ఫార్మేషన్స్ లో 4 steps అంటాయి కదా, ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి అంటే, ఇక్కడ మనకు ఒక చిన్న డయాగ్రామ్ చేయాలి, అభ్యర్థులు గమనించాలి. సో దాని నిర్మాణం ఏంటి, దాని మెయిన్ ఫార్మ్స్ ఏంటి అని చూసినట్లయితే, మానవ కిడ్నీలో, హ్యూమన్ కిడ్నీలో ఉండే నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణమైన నెఫ్రాన్ గురించి ఒక 2 ముక్కలు చెప్పేసి ఈ క్లాస్ ఆపేద్దాం మనం. సో నెఫ్రాన్ చాలా సందర్భాల్లో మనం చిన్నప్పుడు చదివాం, నెఫ్రాన్ నెఫ్రాన్ నెఫ్రాన్. ఎవరైనా సడన్గా మా ఇంటికి వచ్చి టీ కావాలన్నప్పుడు మనం వెంటనే జాలీతో ఫిల్టర్ చేసి చాయ్ వాళ్ళకి ఎట్లా పోతామో అట్లా ఒక సపరేట్ పార్ట్ మనకు. ఇవి లేకుంటే అసలు యూరిన్ తయారే కాదు, అసలు యూరిన్ ఫిల్టరే కాదు.
సో దీని యొక్క మెయిన్ పార్ట్స్ నేర్చుకొని మనం ఓకే 1.3 to 1 millions of cells present in the kidney. ఓకే సో నెఫ్రాన్, అసలు నెఫ్రాన్ అంటే ఏంటంటే మూత్రపిండంలో మూత్రం తయారీ చేయడానికి, మూత్రంలో దశలు తయారీ కావడానికి ఉపయోగపడే అసలు పార్ట్ అంటే కిడ్నీలో ఒక టొప్పలాగింది, దాని లోపల అసలు ఫంక్షన్ చేసేది దాని లోపల. ఓకే సో ఇందులో మెయిన్ పార్ట్స్ ఏంటంటే బౌమన్స్ క్యాప్సిల్. దీని గురించి చాలా ఎగ్జామ్స్ వల్ల ఎప్పుడు ఏ ఎగ్జామ్స్ జరిగినా కూడా కిడ్నీలో బౌమన్స్ క్యాప్సిల్ ఏంటి, ఫోడోసైట్ అంటే యూరిన్ ఎక్కడ తయారవుతుంది ఏంటి అని చెప్పేసి మెయిన్ దమ్మున్న క్వశ్చన్స్ ఇది ఒకటి. అసలు బౌమన్స్ క్యాప్సిల్ అంటే ఏంటంటే కిడ్నీ యొక్క లోపల ఉండే నెఫ్రాన్లో ద స్ట్రక్చర్ ఇస్ కప్ లైక్ బౌల్ లైక్ స్ట్రక్చర్. ఏమంటే ఆకారం తెలుగు అన్నాడు. The Bowman's capsule cup-like structure is presented. Such cup-like structure is known as called Bowman's capsule. Bowman's capsule inside minute holes are presented. Such holes are known as called phodocytes. Okay na? అంటే ఇప్పుడు సేమ్ మనకు టీ వడబోసే జాలి లాగా ఫ్రెండ్స్ ఇట్లా, కాకపోతే కొంచెం వేరే విధంగా ఉంటుంది. ఫోడోసైట్స్, ద ఫోడోసైట్స్ అనేది ఏం చేస్తాయంటే మూత్రం వడపోతకు గురి కావడానికి, అంటే రక్తం వడపోతకు గురి కావడానికి ఉపయోగపడతాయి. ఓకే సో ఇక్కడ క్వశ్చన్ అడిగిపోతాం గ్రూప్ 2 సంథింగ్ ఇది మనకు ఐడియా లేదు. బౌమన్స్ క్యాప్సిల్ అంటే ఏంటి? కప్పు లాంటి నిర్మాణం, కప్పు లాంటి నిర్మాణం కానిది, కప్పు లాంటి నిర్మాణమా అని. బౌమన్స్ క్యాప్సిల్ కు సంబంధించి సరైనది అని అన్నాడు అక్కడ. ఇది చర్మంతో సంబంధాన్ని, ఇది లివర్తో సంబంధాన్ని, ఇది కిడ్నీతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్ ఏం చూసినట్లయితే మాల్ఫీజియన్ బాడీ అంటే ఏంటి? అసలు మాల్ఫీజియన్ బాడీ అంటే ఏంటంటే బౌమన్స్ క్యాప్సిల్ ప్లస్ ఫోడోసైట్, మీన్ బౌమన్స్ క్యాప్సిల్ మరియు ఫోడోసైట్ యొక్క మొత్తం ఆపరేటర్స్ మన మాల్ఫీజియన్ బాడీ అని చెప్పేసి అంటాం. ఓకే సో బౌమన్స్ క్యాప్సిల్ కింద ఉండే ప్రత్యేకమైన భాగాన్ని ఏమని పిలుస్తారు? సమీపస్థ సంవలిత నాళిక, హెల్లీషిక్యం, దూరగ్ర సంవలిత నాళిక, మీన్ DCT and PCT loop of Henle. So what is the meaning of PCT, loop of Henle and DCT? రక్త పీడనంతో రక్తం 1/8 రక్తం పీడనంతో ప్రయాణం చేసి బౌమన్స్ గుళికలోకి వెళ్ళినప్పుడు అక్కడ వడపోతకు గురి కావడం వల్ల వడపోతకు గురికయ్యే ప్లేస్ వడపోతకు గురి అయ్యే ప్రాసెస్ మనం బౌమన్స్ క్యాప్సిల్ లోపల ఏమని చెప్పి చూస్తాం? వరణాత్మక పునఃశోషణ, నాళికా స్రావం, గుచ్చగాలం. ఈ 3 స్టెప్స్ కంటే ముందు గుచ్చగాలం, మూత్రం తయారీలో మొదటి దశ గుచ్చగాలం, అది బౌమన్స్ గుళికలో జరపగలుగుతుంది. ఇక్కడ ప్యాటర్న్ ఏంటి మనకంటే క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూలో టీచ్ చేస్తున్నాను. ఇది మన క్లాస్ వైజ్ కాదు, క్లాసెస్ కాదండి, ఓన్లీ కాంపిటీషన్ పర్పస్. గుచ్చగాలనం జరిగే భాగం బౌమన్స్ క్యాప్సిల్ లోపల. ఓకే గుచ్చగాలనం అంటే ఏమిటి? రక్తం వడపోతకు గురి కావడం. గుచ్చగాలనం జరగడానికి ఏర్పడ్డ పీడనం రక్త పీడనం. అందుకే బీపీ భావనలకు కిడ్నీలో ఈ పాస్ ఖరాబ్ అవుతుంది. థ్యాంక్ యూ, టేక్ కేర్ఫుల్. అండ్ బౌమన్స్ క్యాప్సిల్ కింద ఉండే PCT, సమీపస్థ సంవలిత నాళిక, గుచ్చగాలనంలో తయారైన యూరిన్ ను కలెక్ట్ చేస్తుంది. ఇట్స్ నోన్ యాజ్ కాల్డ్ ప్రైమరీ యూరిన్. వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ ప్రైమరీ యూరిన్? ప్రాథమిక మూత్రం అంటే ఏమిటి? అంటే ఏమిటి? కానిది, అయినది, సరి కానిది, ఇదే కదా ఎగ్జామ్ అంటే. ఓకే సో సమీపస్థ సంవలిత నాళిక బౌమన్స్ గుళికలో తయారైన యూరిన్ కలెక్ట్ చేస్తుంది. అది మొత్తం యూరిన్ కాదు, ఓన్లీ ఫర్ ప్రైమరీ యూరిన్. మళ్ళీ దాన్ని అనేక దశల తర్వాత అది యూరిన్ గా తయారవుతుంది. అలా తయారైన యూరిన్ ఈ లూప్ ఆఫ్ హెన్లీ దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ మళ్ళీ మనం కొట్టేస్తారు ఏమనంటే సమీపస్థ సంవలిత నాళిక, దూరస్థ సంవలిత నాళికకు మధ్య ఉండే భాగం పేరు హెల్లీషిక్యం. దూరస్థ నాళిక పైన ఉండే భాగం, దూరస్థ నాళిక పైన ఉండే భాగం అంటే అందరికీ ఏపిస్తున్నారంటే కిడ్నీ అంటే కాదు, కలెక్టింగ్ డక్ట్. అంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇక్కడ ఒక చిన్న డయాగ్రామ్ మనం చూస్తున్నట్లయితే ఇది ఎక్కడ ఉంటుందని మనం ఇక్కడ ఇమాజిన్ చేసుకోవచ్చు. బ్యాడ్ ఆస్పిరెంట్స్కి అందరికీ తెలుసు, కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మాత్రం చెప్పడం కోసం అంతే. మనం ఇక్కడ డయాగ్రామ్ వేసాం కదా, ఇది అంటే ఇది బౌమన్స్ క్యాప్సిల్, ఇది PCT, ఇది లూప్ ఆఫ్ హెన్లీ, ఇది DCT. DCT గివ్ ద యూరిన్ ఇన్ కలెక్టింగ్ డక్ట్. అంటే దీని లోపల జరిగే ప్రాసెస్ ఇది మాత్రం.
సో డిసిటికి పిసిటికి మధ్యలో ఉండేది లూప్ ఆఫ్ యూరిన్. డిసిటి యూరిన్ తయారైన తర్వాత ఇచ్చే భాగం సంగ్రహణాలు. సంగ్రహణాల నుంచి అది కలెక్టింగ్ డక్ట్ ద్వారా బ్లాడర్ నుంచి తసేకం నుంచి స్ట్రెచ్ సెల్స్ ద్వారా బయటికి విసర్జన. మానవుడు విసర్జించే మూత్రం యొక్క పరిమాణం రోజుకు 1 నుంచి 5 మీన్ 1.5 లీటర్. ఇది ఎక్సెప్ట్ ఆఫ్ డయాబెటీస్ అండ్ షుగర్ పేషెంట్స్ అండ్ డయాబెటీస్ ఇన్సిడెంట్స్ ఉన్న వాళ్ళకి మాత్రం అది చేంజ్ అయ్యే విషయం తెలుసు. ఓకే, సో ఇంకో చిన్న విషయం చూసినట్లయితే మానవ శరీరంలో గల ఇతర అనుబంధ విసర్జక అవయవాలు, నేమ్ ఆఫ్ అదర్ ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్ అండ్ వాట్ ఈస్ ఇట్ ఫంక్షన్, ఇట్స్ కమ్ టు నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్ and subscribe my channel Satish Biology online classes. Thank you for your well cooperation. Thank you friends.